ఊహించని విధంగా టొమాటో ధరలు పడిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మొన్నటి వరకు బాగా పలికిన టొమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కనీసం టమాటా తెంపినందుకు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1500 ఎకరాలకు పైగా టొమాటో పంటను రైతులు పండించారు. ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ ఈసారి పంట అనుకున్న స్థాయి కంటే భారీగా పండిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి కుప్పలు తెప్పలుగా టొమాటో రావడంతో ఒక్కసారిగా జిల్లాలో టొమాటో ధరలు పడిపోయింది. ఒక క్రేట్ సుమారు 30 కిలోలు బరువంటే దానికి దళారులు 55 నుంచి 60 రూపాయలకు అడుగుతున్నారు. అప్పులు చేసి టమాటా పంట పండించిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కనీసం పండించిన ఉద్వాన పంటలను నిలువ చేసుకుందామంటే జిల్లాలో శీతల గిండింగులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా సాగు చేస్తున్నాను సార్. అయితే ఈ ఏడాది ఏంటంటే రేటు పూర్తిగా పడిపోయింది. 60 రూపాయలు వేస్తున్నారు. ఒక ట్రే 26-27 కేజీలు వస్తుంది. అదేమో 60 రూపాయలు వేస్తున్నారు సార్. మాకు పెట్టుబడి వచ్చి 30 నుండి 35 వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది సార్. ఈ మందులు ఇంతకుముందు 25 వేలు అవుతుండేది. ఇప్పుడు పురుగు మందులు పెరిగి నుండి, రేట్లు పెరిగి నుండి, ఆ లేబర్కు పెరిగి నుండి 35 వేలు వరకు మాకు ఖర్చు అవుతుంది సార్ ఒక ఎకరానికి. మాకు గిట్టుబాటు ఏమి లేదు, ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ప్రభుత్వం సహాయం కూడా మాకు ఏ రకమైంది అందులో లేదు సార్. అది 250 నుండి 400, 500 వరకు ట్రే ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా 60 రూపాయలకే సాగుకారులు తీసుకెళ్తున్నారు. మేము చాలా నష్టపోతున్నాం సార్. ఇది ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా మేలు చేయాలని చూస్తున్నాం సార్. మేము టమాటా వ్యవసాయం చేసాము. ఫస్ట్ వరిసేను పెట్టాము. అది కరెక్ట్గా గిట్టుబాటు ధరలు లేని వలన గిట్టుబాటు రాలేదు, పంట దిగుబడి రాలేదు. దానివల్ల టమాటా ఉంచాము ఒక 50-60 సెంట్లు. అది కేంద్రీయ వ్యవసాయం చేసాము. అయినప్పటికీ రేట్లు రాని వలన ఒక్కొక్క 28 కేజీలు ఒక పెట్టుంటుంది. అది 60 రూపాయలు చొప్పున అమ్ముతున్నాము. దానివల్ల రైతుగా మేము చాలా నష్టపోతున్నాము. 60 రూపాయలకి అమ్మితే ఇద్దరు లేబర్ కానీ పెడితే వాళ్ళకి మహా అయితే ఒక 20 పెట్లు ఆడుతున్నారు. అవి వాళ్ళకే సరిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి 100 రూపాయలు మేము కలిపేవలసి వస్తుంది. ఉద్గాన ప్రాంతమైన 6 మండలాల్లో వరి తర్వాత టమాటా పంటను అధికంగా పండిస్తారు. వరి పంట ఒకవేళ నష్టం వాటిల్లినా టమాటా తమను కాపాడుతుందని ఈ ప్రాంత రైతుల నమ్మకం. అలాంటి టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో గిట్టుబాటు కాక పెట్టుబడులు సైతం చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఉద్గానం ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల వరకు టమాటాను సాగు చేస్తారు. జనవరి నెలలో 27 కిలోల ట్రే 325 రూపాయల ధర పలకగా ఫిబ్రవరిలో 250కి తగ్గింది. ప్రస్తుతం 60 రూపాయలకి ధరకు పడిపోయింది. మరోవైపు పొలాల్లోని పంటను కోసి రహదారిపైకి తెస్తేనే కొంటామని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల కూలీల ఖర్చులు అదనపు భారం కావడంతో పొలంలోనే పంటను రైతులు విడిచిపెడుతున్నారు. 2 ఎకరాల భూమి ఉనిసాను టమాటా. ఇవి ఏమీ లేదు. 55 రూపాయలు పెట్టి 28 కేజీలు పెట్టి అవుతుంది. ఈ లేబర్కే ఈ ఖర్చులు అవుతున్నాయి. చాలా బాధపడిపోవడం అవుతుంది. ఏడ్స్ చేస్తాం బాబు, మా కష్టాలు తొలి ఇన్సూరెన్స్లోనే వచ్చేవి. ఇప్పుడు అవి లేవు బాబు, ఏడ్స్ చేస్తాం. మా బాధలో ఎవరికి చెప్తాం?